ఏమిటమ్మా మంచి టిప్ టాప్ గా రెడీ అయ్యావు? ఎక్కడికి వెళ్దామని? అదే మా పిన్ని వాళ్ళని పికప్ చేసుకోవడానికి వెళ్ళమన్నావు కదా, అందుకే రెడీ అవుతున్నా. బాగుందా? ఏమిటి ఈ బట్టలతోనా? మా పరువంతా గంగపాలు చేద్దామని అమ్మగా ఒక చున్నీ వేసుకుని చుడిదార్ వేసుకుని కనపడిపో. చెప్పిన మాట వినమ్మా. ఓ మన సీతక్క పెళ్లిలో లేదు, నేను ఒక హారం వేసుకున్నాను చూసావా? అది మీ పిన్ని బంగారపుది అనుకుంటోంది. నేను కూడా అదే చెప్పా, నువ్వు కూడా అదే చెప్పు. బొబ్బట్లు నిన్నే ఉండానని చెప్పకు, ఇవాళ ఉండానని చెప్తా. నెత్తిన ఒక బొట్టేది, చేతులకి 2 గాజులేవి. చెప్పిన మాట వినమ్మా. చెప్పిన మాట వినో. ఇదిగో ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అంటే అమ్మాయిల పేర్లే చెప్పు, అర్థమైందా? చెప్పిన మాట వినో. సీనుగాడు, రాజుగాడు వాళ్ళ పేర్లు చెప్పకు. మెళ్ళో చక్కగా గొలుసేసుకోవచ్చు కదా. చెప్పిన మాట వినమ్మా. తోలు తీసేస్తాను. కార్లో వచ్చేటప్పుడు నీకు ఇష్టమైన ఐటమ్ పాటలు పెట్టుకో, ఘంటసాల గారి పాటలు పెట్టు. గో ఉతికిన బట్టలన్నీ మూట కట్టి అల్మారాల్లో కుక్కు, వాళ్ళు వెళ్ళిపోయాక సర్దుకుందాం. ఈ వేధవ జనరేషన్. తొడలు కనిపించేలా లెగ్గింగ్ వేసావంటే తొక్క తీసెండేస్తా. అది వేస్తే ప్యాంటు వేసారా వేయలేదా ఒకటే కన్ఫ్యూజన్. మొన్నటికి మొన్న బైక్ మీద ఓ పిల్ల లెగ్గింగ్ వేసుకుని వెళ్తుంటే ప్యాంట్ వేసుకోలేదేమో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? వేధవ ఫ్యాషన్, వేధవ ఫ్యాషన్. ఇదిగో మనం ఇల్లు కొనుక్కున్న సంగతి పిన్నికి తెలీదు. చెప్పిన మాట వినమ్మా. చెప్పిన మాట వినో. అసలు నీకు చీర కట్టుకోవడం వచ్చా? జిడ్డుగా ఉన్నావు, కాస్త పౌడర్ రాసుకోవచ్చుగా. చీర పోసుకోకు, రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని రబ్బో దిష్టి. నా కాశీకి ఫ్లైట్ లో వెళ్ళామని చెప్పా, ట్రైన్ లో వెళ్ళానని చెప్పవాక. చెప్పిన మాట వినమ్మా. చెప్పిన మాట వినో. నాన్నకి ప్రమోషన్ వచ్చిందని చెప్పమాక దిష్టి.